ఇదిగో ప్రభా, ఈ 6వ మాటను ధ్యానించబోచుండగాను ప్రభా, నీవు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి ఇదిగో ప్రభ, నైనా విని ప్రభ వాక్యాన్ని అర్థం చేసుకునే వారిగా ఉండటకు సహాయమును దయచేయమని ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనుచు నన్ను నేను తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చిస్తాను. నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన అన్ని మాటల్లోకెల్లా చాలా చిన్న మాట, అదేవిధంగా చాలా అమూల్యమైన మాట ఈ సమాప్తమైనదనే మాట. ఆయన ఏమి సమాప్తమైనదని చెప్తున్నారంటే, తండ్రి తనకు అప్పగించిన పనిని సంపూర్తిగా నెరవేర్చానని ఆయన ఇక్కడ సమాప్తమైనదని చెప్తున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినని వ్రాయబడి. ఏం నశించింది అని ఆయన ఇక్కడ చెప్తున్నారంటే, ఆనాడు ఆదాము హవ్వలు చేసిన పాపము వల్ల పరిశుద్ధత అనేది వారిలో నశించింది కాబట్టి, ఆ నశించిపోయిన పరిశుద్ధతను దేవుడు వెదకి రక్షించి ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధినిగా చేయాలి అనేది ఆయన యొక్క పని. ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చానని చెప్తున్నారు. తండ్రి తనకు ఇచ్చిన సమయము అయిపోయింది కనుక సమాప్తమైనదని పలుకుతున్నారు. తండ్రి, నీవు నాకు అప్పగించిన పనంతటిని కూడా ముగించాను అని ఆయన సమాప్తమైనదని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునిపే ఆయనకు తన తండ్రి పనుల మీద ఆశ కలిగి ఉండేది. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో, అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన, తండ్రి నీవు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించి ఉన్నావో ఆ పనిని అంతటి కూడా సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తున్నానని యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తున్నానని చెప్తున్నారు. ఆయన ఈ పనులన్నిటిని కూడా నెరవేర్చడానికి ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు అనుభవించినప్పటికి కూడా, ఈ అవమానాలన్నీ, నిందలన్నీ కూడా ఆయన మన కొరకు అనుభవించి వాటన్నిటిని కూడా జయించి తండ్రి తనకు అప్పగించిన పనిని సమాప్తం చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారో, మన కొరకు తండ్రి అప్పగించిన పనిని అంతటిని సంపూర్తిగా నెరవేర్చారో, మనం కూడా ఆయన చిత్తం ఏమిటో గ్రహించి ఆయన పనిని చేసేవారిగా, ఆయన సువార్తను ఇతరులకు ప్రకటించేవారిగా మనం కూడా ఆయన యొక్క పనిని చేసేవారిగా ఉండాలని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏమేమి సంపూర్తి చేశారో చూద్దాం. మొదటిగా తండ్రి చిత్తాన్ని ఆయన సంపూర్తి చేశాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. ఆయన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఏ పని అయితే తనకు అప్పగించున్నాడో ఆ పనిని ఏ మాత్రము కూడా మిగల్చకుండా సమస్తమును కూడా సంపూర్తి చేశానని ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా రోమపత్రిక 2వది ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం అంటే సీనాయి కొండ దగ్గర దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలు.
ఆజ్ఞలు, కొన్ని కట్టడలు మరియు వాటి ఆచారాలు అనమాట. ఇది ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన. ప్రజలు పరిశుద్ధంగా జీవించడానికి, పాపంని గుర్తించడానికి ఆయన ఈ ఆజ్ఞలను వారికి ఇచ్చారనమాట. కొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభువారు ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు కాదు, నేను నెరవేర్చుటకే వచ్చానని చెప్తున్నారు. తర్వాత మూడవది, విమోచన కార్యాన్ని సంపూర్తి చేశారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. విమోచన అంటే మన పాపముల నుండి ఆయన మనలను విడుదల చేసి క్రయధనముగా తన ప్రాణాన్ని చెల్లించాడని ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత 1వ పేతురు 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. క్షయమైపోయి అంటే నశించిపోయేటువంటి వస్తువుల చేత ఆయన మనలను విడిపించలేదు, కానీ ఏ దోషము లేని పరిశుద్ధమైన రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఆయన మన ప్రతి పాపముల నుండి ఆయన విడుదల చేస్తారని ఇక చెప్తున్నారు. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనను తానే మన కొరకు అర్పించుకొనెను. 1 తిమోతి 2:6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. ఈయన మనందరి కొరకు విమోచన క్రయధనము అంటే మనలో విడిపించడానికి క్రయధనం తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా మన కొరకు ఆయన తనను తాను సంపూర్తిగా సమర్పించుకున్నాడు. అదేవిధంగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఏ మనుషుని ద్వారా మనకు పాపక్షమాపణ అనేది కలగదు, కానీ నిజరక్షకుడైన యేసుక్రీస్తు వలనే మనకు క్షమాపణ అనేది కలుగుతుంది. కీర్తనలు 137:8 వచనాలు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేళ్ల దోషములన్నిటిలో నుండి ఆయన వారిని విమోచించును. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. మనిషి కుమారుడు ఈ లోకానికి ఆయన సేవ చేయించుకొనుటకు రాలేదు, కానీ ఆయన మన కొరకు సేవ చేయుటకు ఈ లోకానికి వచ్చానని చెప్తున్నారు. 4వది, పాపపు యొక్క దోషాలను ఆయన సంపూర్తి చేశారు. 1వ పేతురు 3:18. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడియు పాపము విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఆయన మనలను దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడానికి అనీతిమంతులమైన మన కొరకు ఆయన నీతిమంతుడయ్యుండి శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి ఆయన పాపము విషయంలో ఒక్కసారే శ్రమపడ్డానని ఆయన చెప్తున్నారు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన దేవునికి మనకును విరోధముగా ఉన్న పత్రాన్ని ఆయన సిలువలో మేకులకు కొట్టివేసి ఆయనకు మనకు ఏమి అడ్డం లేకుండా ఆయన చేశానని ఆయన చెప్తున్నారు. మొదటిగా ఆయన ఈ లోకానికి వచ్చి ఏమేమి నెరవేర్చాడంటే తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. తర్వాత విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. తర్వాత పాపపు యొక్క దోషాలను సంపూర్తి చేశాడు. దేవునికి మనిషికి మధ్య గోడ తొలగింపు సమాప్తం చేశారు. పాపపు యొక్క రుణాన్ని ఆయన చెల్లించాడు. శారీరక శ్రమలను ఆయన సమాప్తం చేశారు. తర్వాత రక్షణ కార్యాన్ని ఆయన సిలువలో సమాప్తం చేశారు. పాపపు యొక్క ముళ్ళు విరగగొట్టబడింది. ఆయన జీవించిన 33.5 సంవత్సరాల్లో చాలా కొద్ది జీవితంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అని ఆయన ఇక్కడికి వచ్చిన కార్యము ఉద్దేశము సమస్తమును కూడా ఆయన ఏమీ కూడా విడిచిపెట్టకుండా సమస్తాన్ని నెరవేర్చి ఆయన సమాప్తమైనదని చెప్తున్నారు. ఆయన సమాప్తమని చెప్పిన తర్వాత తల వంచి ఆత్మను అప్పగించుకునిచున్నప్పుడు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి, నేను నీ యొద్ద నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంత పరిశుద్ధముగా వచ్చినానో, ఎంత పవిత్రంగా వచ్చి ఉన్నానో, ఏ మహిమతో అయితే నీవు నన్ను ఈ లోకానికి పంపించి ఉన్నావో అదే మహిమతో అంతే పరిశుద్ధముగా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నానని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇంకా జీవించడానికి ఆయన ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి ఇక నుంచైనా మనము ఆయన ఈ లోకానికి మనల్ని ఎందుకు పంపించాడు, ఫలానా వారి యొక్క గర్భంలో మనల్ని ఎందుకు సృష్టించాడు అని మన జన్మకు కూడా ఒక కారణం ఉందని మనం గ్రహించి ఆయన ఏ కార్యము చేయడానికైతే నిన్ను ఈ లోకానికి పంపించున్నాడో ఆయన్ను అడిగి మనం తెలుసుకొని మనం కూడా ఆయన యొక్క కార్యాలను నెరవేర్చేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. అర్థము తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? సూర్యుడెందుకు, చంద్రుడెందుకు, రాత్రులెందుకు, పగలు ఎందుకు? రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని. రాత్రి పగలు దేవుడే చేసెనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రభువుని ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని. పరలోకం చేర్చాలని. మానవుడా, కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. హల్లెలూయా. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. చివరి మాట, 7వ మాట, చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకములో మనం ఉన్నామంటే